అందరికీ నమస్కారాలు। ఇవాళ నాకు ఏలూరు పార్లమెంట్ కి అభ్యర్థిగా నిలిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు। ఇవాళ సార్ మొన్న ఏలూరులో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే పెత్తందారులకి అలాగే బీదోళ్ళకి పోరాటం అని అంటున్నాడు। ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెత్తందారం ఎట్లా ఉందంటే అతను ఎవరిని ఇల్లు బాగుపడితే అతను ఏమంటున్నాడంటే ఇవాళ మీ ఇల్లు బాగుపడితే నాకు ఓటేయమని అడుగుతున్నాడు, మీ ఇల్లు బాగుపడితే ఓటేయమని అడుగుతున్నాడు। ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ ఇల్లు బాగుపడింది కానీ బీదల ఇల్లు బాగుపడలేదు। మీరందరూ ఆలోచించాలి। అతని ఇల్లు ఒకటి తాడపల్లెలో, ఒకటి వైజాగ్లో, ఒకటి బెంగళూరులో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి కడపలో ఇన్ని ఇల్లులు ఉన్నాయి। ఇవాళ చూస్తే బీదోళ్ళకి ఇల్లులు ఇచ్చారు సార్। ఆ ఇల్లులు 1 సెంటు ఇల్లులు ఇచ్చాడు। దాంట్లో మంచాలు కూడా పట్టవు, దాంట్లో నలుగురు పడుకోవాలంటే ఇబ్బంది, వంట చేసుకోవాలంటే ఇబ్బంది। ఇతను బీదోళ్ళని బాగు చేస్తాడంట। ఇవాళ చూస్తే ఎక్కడ కానీ బీదోళ్ళు బాగుపడలేదు। మీరు ఒక్కసారి ఆలోచించండి। ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక మోసం చేయడానికే వచ్చాడు। ఈ 5 ఏళ్ళు మీరు చూస్తే ఇతను చేసింది కార్యక్రమాలు చూస్తే వాళ్ళ చెల్లెలు ఎంతో కష్టపడింది ఇతను సీఎం అవడానికి। వాళ్ళ చెల్లెలు కూడా భార్గమ్మ కాదా? ఇవాళ వాళ్ళ చెల్లెలకి ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ లోకి వెళ్ళిండేది కాదు। అలాంటిది రాజ్యసభ టికెట్ ఒక రిలయన్స్ కంపెనీకి ఇతను రాజ్యసభ టికెట్ ఇచ్చాడు। ఇతను ఎప్పుడు కూడా అవినీతి కార్యక్రమాలే తప్పితే, డబ్బులు సంపాదించుకోవాలనేది తప్పితే వేరే ఉద్దేశం ఏది లేదు। ఇవాళ మీరు ఆలోచించండి, మన రాష్ట్రం అందరూ ఆలోచించండి, నూజివీడు ప్రజలందరూ ఆలోచించండి, ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ ఆలోచించండి। చెల్లెలకే న్యాయం చేయలేనోడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలుగుతాడో మీరు అందరూ ఆలోచించండి అని అడుగుతున్నా। ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు। ఇవాళ ఇక్కడ రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు, అలాగే పార్లమెంట్ లో పామాయిల్ రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు, అలాగే టొబాకో రైతులు ఉన్నారు, నిమ్మ రైతులు ఉన్నారు, వరి రైతులు ఉన్నారు। వీళ్ళందరికీ కూడా ఇవాళ గిట్టుబాటు ధర రావట్లేదు। ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే ఏలూరు పార్లమెంట్ లో ఇబ్బంది ఎవరు పడుతున్నారంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు। మనకు అన్నం పెట్టే రైతే ఇబ్బంది పడితే మన రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోవాలి। అలాగే ఇవాళ మీరు చూస్తే యువత ఉన్నారు పెద్ద ఎత్తున। మేము అందరికీ చెప్తున్నాం, యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని మీ అందరికీ తెలుపుకుంటున్నాను। యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం। అలాగే ఏలూరు పార్లమెంట్ లో 7 నుంచి 8 ఇండస్ట్రీలు తీసుకుంటూ వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం। ఇక్కడే సార్ ఉన్నారు, మేము తీసుకొని ప్రతి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని తెలుపుకుంటాం। అలాగే ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తాం। అలాగే వందే భారత్ ట్రైన్ ఏలూరులో స్టాప్ లేదు, అది కూడా స్టాప్ ఓవర్ తీసుకొని వస్తామని అందరికీ తెలుపుకున్నాం। ఇవాళ సైన్ తక్కువ ఉంది కాబట్టి ఇవాళ రోడ్లు, తాగనీరు సమస్య, నేను ఇప్పుడు చింతల్పూడి నుంచి నూజివీడు వస్తున్నా, కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే రోడ్లు అద్మానంగా ఉన్నాయి। ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి। అలాగే అందరికీ తెలుపుకుంటే ఏంటంటే ఈసారి నన్ను ఆశీర్వదించండి, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి। మీ గలం పార్లమెంట్ లో గట్టిగా వినిపించే దాంట్లో నేను కూడా ఉంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను। నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నా గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ ఆశీర్వదించండి। అలాగే పార్సార్థన్న కూడా ఉన్నారు, ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు। జై హింద్, జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ, నమస్కారాలు। ఏం
ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమన్నా ఆడబిడ్డలు ఈరోజు మీరు